ఈ సంక్రాంతి పండుగ రోజు మీ ముందుకు వచ్చేస్తాను మీ విజయ్. హలో అండి, నమస్తే, వనక్కం, అస్సలాము అలైకుం టు విజయ్ చేతి రుచులు. ఈరోజు విజయ్ చేతి రుచుల్లో పండగ కాబట్టి పండగ స్పెషల్ రెసిపీ చేయబోతాను. దానికి ముందు మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. విష్ యు ఆల్ ఎ వెరీ వెరీ హ్యాపీ పొంగల్. సంక్రాంతి హಬ್ಬದ శుభాశయಗಳು. సో ఈ సంక్రాంతి అంటే ఏం స్పెషల్ తెలుసా అండి? నేచర్, సన్ గాడ్, ఫీల్డ్, ఫార్మర్స్, క్యాటల్స్, గ్రెయిన్స్. బాబ్బా ఎంత బాగుంటుందో, మట్టి వాసన. ఇది చాలా కొత్త సంవత్సరం కదా. ఇలాంటి పండగ రోజుల్లో మనము హ్యాపీగా ఉండాలి, మన చిన్ననాటి జ్ఞాపకాలు తెచ్చుకోవాలి, పిల్లలకు కూడా ఆ అనుభవాలు పంచాలి. అది అన్నమాట పండగ అంటే. ఈ పండగ రోజు ఒక స్పెషల్ పొంగల్ చేయబోతున్నాను. చాలా సింపుల్ పొంగల్గా ఉంటుంది ఇది. ఎందుకంటే ఇంతకుముందే నేను మన వీడియోలో పొంగల్ సెలబ్రేషన్ చేసిన్నాను. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెట్టాను. దాన్ని డీటెయిల్గా పొంగల్ చేసేది ఎలా అని చూపెట్టాను. ఈరోజు ఒక క్విక్గా ఫాస్ట్గా పొంగల్ సెలబ్రేషన్ చేసుకుంటాము. మీరు కూడా మాతో వచ్చి సెలబ్రేట్ చేసుకోండి ఈ పండుగని. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, రండి సెలబ్రేట్ చేసుకుంటాం. మకర సంక్రాంతి పండగకి మనం పొంగల్ చేస్తాము, స్వీట్ పొంగలు. ఈ పొంగల్కి చూడండి, పెసరపప్పు ఒక 50 గ్రామ్స్ తీసుకున్నాను, పచ్చి బియ్యము 100 గ్రామ్స్, బెల్లము ఒక 150 to 200 గ్రామ్స్ ఉంది. కొంచెం బెల్లం ఎక్కువగానే ఉంది. మీరు పొంగల్ చేసేటప్పుడు రేషియో 1:2. పెసరపప్పు 1 కప్ తీసుకుంటే పచ్చి బియ్యము 2 కప్ తీసుకోండి. అది బాగా వస్తుంది. కొలత అలా ఇలా అయితే కూడా పర్వాలేదు, మనం చేసే విధానంలో ఉంటుందన్నమాట. ఇంకా మనం కుకింగ్ ప్రాసెస్కి వెళ్ళిపోతాము. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుంటాము. ప్యాన్లో మనము 1 స్పూన్ ఆవుని వేసుకుంటాము. గీ హీట్ అయింది. మనం ఒక 50 గ్రామ్ క్యాష్యూ నట్స్ అందులో వేసుకుంటాము. క్యాష్యూ నట్స్ బాగా ఫ్రై అయింది. మనం ఇంకా బౌల్ తీసుకునేస్తాము. ఇప్పుడు మనము గ్రేప్స్ వేసుకుంటాం, డ్రై గ్రేప్స్, కిస్మిస్ ఒక 50 గ్రామ్స్. కిస్మిస్ కూడా బాగా ఫ్రై అయింది, చూడండి బాల్స్లా వచ్చింది. ఇప్పుడు మనము 1 కప్లో తీసుకునేస్తాము. కిస్మిస్ రెడీ అయింది. ఇప్పుడు మనము పెసరపప్పు ఫ్రై చేసుకుంటాము. పెసరపప్పు ఒక 2 మినిట్స్గా లో ఫ్లేమ్లో ఫ్రై అయింది. ఇప్పుడు మనము పచ్చి బియ్యం కూడా యాడ్ చేసుకుంటాం ఇందులో. సో బియ్యం వేసి పప్పు బియ్యము ఫ్రై చేసుకుంటాం బాగా. పెసరపప్పు బియ్యము నెయ్యిలో ఫ్రై అవుతుంటే ఒక యూనిక్ స్మెల్ వస్తుంది. ఈ పొంగల్ చాలా బాగుంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు పండగ రోజు. మీరు ఇదే మరి ట్రై చేయండి. సో పప్పు అయితే బాగా ఫ్రై అయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటాము. సో అదే స్టవ్ మీద మనము ప్రెషర్ కుక్ పెట్టుకుంటాము. మనము ఒక 1.5 కప్పు పప్పు బియ్యం చేరి ఒక 1.5 కప్ అయింది. సో మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకునేస్తాం. ప్రెషర్ కుక్కర్లో ఒక 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుంటాము. 3 to 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పప్పు బియ్యము అందులో వేసుకునేస్తాము. సో పప్పు బియ్యము అందులో వేసుకున్నాము. ఇంకా మనం దీన్ని ప్రెషర్ కుక్ చేసుకుంటాము. ఒక 2-3 విజిల్స్ రావాలి. ఎందుకంటే పప్పు బియ్యం బాగా ఉడకాలి. మనం ఆల్రెడీ నెయ్యిలో ఫ్రై చేసినాం కదా, అదొక యూనిక్ స్మెల్ వస్తుంది. పప్పు బియ్యం కూడా డిఫరెంట్గా కుక్ అవుతుంది అనమాట. సో మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటాము. నేను దీన్ని ఇంకొక స్టవ్కి షిఫ్ట్ చేస్తాను, ఎందుకంటే ఈ స్టవ్లో మనకు కొంచెం పని ఉంది. చూడండి, సంక్రాంతికి కర్ణాటకలో ఎస్పెషల్లీ బెంగళూరులో అనపకాయలు, శనక్కాయలు ఉడకేసుకొని అది కూడా మనము సూర్యనారాయణకి పెట్టి పూజ చేస్తాము. శనక్కాయలు ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. బాగా కడుక్కున్నాను శనక్కాయలు, ఫ్రెష్గా ఉంది శనక్కాయలు. దీన్ని యాడ్ చేస్తాము. అంతకుముందు మనము ఇందులో ఆల్రెడీ వాటర్ తీసుకున్నాను. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటాము, కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుంటాము. శనక్కాయలు ఇందులో వేసుకుంటాము. సో అలాగే మనము ఈ అనపకాయలు కూడా అందులో వేసి కుక్ చేయాలి. దీని అవరేకాయ అంటారు కన్నడలో. చూసారా మీరు, చాలా బాగుంది, నవనవలాడుతుంది, మంచి స్మెల్ ఉంటుంది అనమాట. దీన్ని బాగా క్లీన్గా వాష్ చేసుకున్నాను, అది కూడా అందులో వేసుకుంటాను. ఇప్పుడు మనము ఈ గెనుసు గడ్డని కుక్ చేసుకుంటాము. దీన్ని చిలకల దుంప కూడా అంటారు కదా, మేము గెనుసు అంటాము. చూడండి, ఈ కుండలో ఆల్రెడీ వాటర్ తీసుకున్నాను. గెనుసును బాగా క్లీన్ చేసుకున్నాను. ఇలా స్కిన్తోనే దీన్ని కుక్ చేయాలి, బాగుంటుంది, హెల్దీ. సో ముందు వెనక కొంచెం తీసేస్తాము.
తీసి మనము దీన్ని కట్ చేసుకుంటాము. మీడియం సైజులో కట్ చేసుకుంటే చాలు. ఈ సైజులో కట్ చేసుకొని అందులో వేసుకుంటాము. ఒక 3 పీసెస్. ఇది అలాగే తినచ్చు, కుక్ చేసి ఇంకా మంచిదన్నమాట. సో ఇందులో కూడా మనము కొద్దిగా సాల్టు, కొద్దిగా పసుపు వేసేసి దీన్ని బాగా మనం కలిపి దీన్ని కుక్ చేస్తాము. ఇది ఒక 10-15 మినిట్స్లో కుక్ అయిపోతుంది. దీన్ని కూడా కొద్దిగా క్లోజ్ చేస్తాం మనము. సో మనకు శనక్కాయలు, అనపగింజలు కుక్ అవుతుంది, గెనిస్ గడ్డ అదే అండి చిలకల దుంప కూడా కుక్ అవుతుంది, అక్కడ పొంగల్ కుక్ అవుతుంది. మన గెనుసు కూడా కుక్ అయిపోయింది చూడండి. అనపకాయలు, శనక్కాయలు బాగా కుక్ అయింది, ప్రెషర్ కుక్ అయింది. వావ్, బాగా కుక్ అయిందండి. వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో బెల్లం యాడ్ చేసుకుంటాము. చూడండి, బెల్లం బాగా క్లీన్ చేసిన బెల్లం ఇది పౌడర్ చేసుకున్నాను. 200 గ్రామ్స్ ఉంది, యాడ్ చేసుకుంటాము. స్టవ్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనము బెల్లం వేసుకొని పొంగల్లో బాగా కలుపుకోవాలి. సో బెల్లం వేసిందే మనకు కొంచెం వాటరీగా అవుతుంది కదా. ఈ టైంలో మనము ఒక గ్లాస్ కొబ్బరి పాలు, థిక్ కొబ్బరి పాలు, ఒక కొబ్బరిని బాగా తురిమి దాన్ని మనము మిక్సీలో గ్రైండ్ చేసి మిల్క్ తీసుకున్నాము. సో ఆ మిల్క్ అన్నమాట కోకోనట్ మిల్క్. ఈ పొంగల్ వేస్తేనే ఒక యూనిక్గా అయిపోతుంది, అరోమా కూడా బాగుంటుంది, రుచిగా ఉంటుంది పొంగలు. సో 1 గ్లాస్ కోకోనట్ మిల్క్ యాడ్ చేసుకుంటాము. అలాగే ఏలక్కల పొడి ఒక 5-6 ఏలక్కలు బాగా దంచుకున్నాను, అదే యాడ్ చేసుకుంటాము. అప్పుడే మనం రోస్ట్ చేసుకున్న క్యాష్యూ నట్స్, కిస్మిస్, కేసర్, కుంకుమ పువ్వు పాలు నానపెట్టుకున్నాను, అది యాడ్ చేసుకుంటాము. చాలా రుచిగా ఉంటుంది మన పొంగలు, మంచి కలర్ కూడా వస్తుంది అనమాట. ఇవి యాడ్ చేసుకొని మనము బాగా కలిపి పొంగల్ని ఒక 5 to 10 minutes ఉడకనియాలి. ఉడికితే పొంగల్ రెడీ అయినట్టే. గుమలాడిపోతుందని మన స్వీట్ పొంగలు ఆల్మోస్ట్ రెడీ అయింది. ఒక 5 minutes కుక్ అయింది. చూడండి, ఈ థిక్నెస్కి వచ్చింది. ఈ థిక్నెస్కి వస్తే చాలు, మనము ఆఫ్ చేసుకోవచ్చు. ఎందుకంటే కూల్ డౌన్ అయినాక పొంగల్ బాగా గట్టిపడుతుంది అనమాట. చాలా బాగా వచ్చింది పొంగలు, వాసన అయితే గుమలాడిపోతుంది. ఇప్పుడు మనము ఫైనల్గా ఒక మిదాస్ టచ్ ఇవ్వాలి. అదేంటో తెలుసా అండి? ఆవు నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఒక 2 స్పూన్స్. సూపర్గా గుమ్మనైపోతుంది మన పొంగల్. సో మన పొంగల్కి ఈరోజు సంక్రాంతికి ఎంత సూపర్ డూపర్ పొంగల్, ఎంత క్విక్గా చేయొచ్చు. ఈజీ, మీరు మనసు పెట్టినారనుకోండి అన్నీ ఈజీయే. చూడండి పొంగల్ ఎంత బాగుందో. వావ్, సూర్యనారాయణకి చాలా ఇష్టం అవుతుంది. ఈ సంక్రాంతి రోజు ఇలాంటి పొంగలు భగవంతుని పెట్టి మనం పూజ చేసే భాగ్యం మనకు దొరికింది కదా, చాలా అదృష్టం మనకు. సో ఇంకా మనము దీన్ని దేవునికి ప్రసాదంగా నైవేద్యంగా పెడతాం. ఓకే, మన పొంగల్ నైవేద్యం రెడీ అయింది, దేవునికి పెట్టి మనము పూజ చేసుకుంటాము. ఇందులో శనక్కాయలు, అనపగింజలు ఉడకపెట్టింది, గెనిస్ గడ్డ, పొంగల్, ఎల్లు బెల్ల చూసారు కదండి, అది కర్ణాటక ఫేమస్, చాలా బాగుంటుంది. చెరుకు, పండ్లు, పువ్వులు, సూర్యనారాయణకి నేచర్ ఆయనకి పూజ చేస్తే మనకు చాలా మంచిది. పండుగ రోజు ఫార్మర్స్కి, కెటిల్స్కి ఇవన్నిటికీ థ్యాంక్స్ చెప్పే రోజు అనమాట సంక్రాంతి. 4-5 days సెలబ్రేషన్. పొంగలో పొంగల్, పొంగలో పొంగల్, பொங்கலோ பொங்கலிட்டும் மகிழும் பொன்னான இந்நாளில் பொங்கிடும் அன்பால் எண்ணி மகிழ்கிறேன். இந்த அன்பும் நட்பும் என்றும் நிலைத்திட ఇనియ పొంగల్ నల్వాల్తిక్కలు. పొంగల్ సెలబ్రేషన్ అయ్యింది. మీరు నాతోనే ఉండండి. ఎప్పుడు కొత్త వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. నా వీడియో చూసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా హిరలి బిహలి చిరునవ్వుతూ ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.